ఎరువులు విత్తనాల కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పంజాబ్ చౌరాస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. విత్తనాలు సరిగా సరఫరా చేయకుండా దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని మండిపడ్డారు. రోజుకు 2 బ్యాగుల చొప్పున ఇస్తున్నారని, ఇలా అయితే తాము వ్యవసాయం ఎలా చేస్తామని నిలదీస్తున్నారు. కొంతమంది వ్యాపారులు బ్లాక్లో మహారాష్ట్రకు ఎరువులు విత్తనాలు తరలిస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలో మరిన్ని దుకాణాల్లో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విత్తనాలు ఎరువుల కోసం పడిగాపులు పడుతున్న రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. దీంతో అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల సరఫరాను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇన్వాయిస్లు, స్టాక్ వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులను మోసం చేసినా, ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాల ఫెర్టిలైజర్స్ షాప్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు చేశారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ విత్తనాలు రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.